కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములో నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినమాని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినమాని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. మనకు సహాయం చేయగాక. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా ఈ రోజు మాకు అనుగ్రహించినట్టు ప్రతి శుద్ధిస్తున్నాము. ఇప్పుడు దాకా ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి కృప చూపిన దేవా మీకు కొట్లాది వందనాలు. ఈరోజు తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా అందరితో మీరు మాట్లాడము, ఎలమైన ఆత్మకార్యాలు మా మధ్యలో దేవా దయచేయము. మహిమ ఘనత మీకే వేస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రవీంద్ర గారు ఉన్నారు, వారు వాక్యం చెప్తారు. ప్రియుల సోత రైట్. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నా. ఓకే. మహిమ స్వరూపేశ్వర పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ ప్రభు మీకే యుగ యుగములకు ఆపాదిస్తున్నాం తండ్రి. దాసుడు దైవ సేవకుడు తండ్రి అయ్యగారిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మరి వాక్యం బోధించమని చెప్పి ఉండగా తండ్రి బోధించేవారిని నేను కాదు నాయన, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావం తెచ్చుకొని మీరు మాకు అనుగ్రహించిన ఈ కొద్ది సమయం నీకు మహిమకరంగా జీవించే సహాయం దయచేసి వందనాలు తెలుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా అందరికి ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా రోజు ప్రైజ్ ద లార్డ్ తల్లి. అయ్యగారు అవకాశం ఇచ్చాడు. ఇవాళ ఏం లేదు, కొద్ది నిమిషాలే వాక్యం చెప్తాము, కానీ దేవుడు నడిపింపుని బట్టి కొంచెం నడిపిస్తాం దేవునికి మహిమకరంగా. ఓకే. ఏప్రిల్లో రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 16. 14 నుంచి 16 వరకు చదవండి. ఏప్రిల్ 12 కదా? అవునండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను కొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావును వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. చదువు. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడ్చుచు దానిలో దాని కోసరము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఎబ్రీ 12:14 వాక్యం ద్వారా మీరు మాతో, మా అందరితో మీరు మాట్లాడి మహింపరచబడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు కాదు యెహోవా ఘనత, మహిమ మీకే ఆపాదిస్తూ యేసు నామములో తెరబడిన మనస్సు, తెరబడిన హృదయం, తెరబడిన అంతరంగము మా అందరికి దయచేసి ఈ వాక్యం యొక్క ప్రత్యక్షతలో జీవించడానికి, వాక్యం జీవము ఆత్మగా పొందడానికి కృపా సహాయం దయచేయగలరని, మమ్మల్ని మీ అధికారానికి అప్పగించుకొని సుందరని బాహుమాకు తోడుగా ఉంచి మహిం పొందగలరని సమస్త ఘనత మీకే ఆపాదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఇదొక మనకు ఒక కీ, ఒక తాళం చెయ్యి. ఇది ప్రతి ఒక్కరికి ఇక్కడనే ఒక క్రైస్తవ జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం పడిపోయే అవకాశం ఉంటుంది. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు.
అంటే మనం అందరితో ఏముండాలండి? సమాధానము కలిగి ఉండాలి. అంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎర్రరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పిన విధంగా మనం అందరం కూడా అందరినీ క్షమించి దీవించి ఆశీర్వదించి ప్రార్థించాలి. అదే రకంగా మత్తయి సువార్త 5:44 కూడా సెలవిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, అక్కడ 5:44 ఏమంటున్నాడు చూడండి. నేను చదువుతాను. 5:44 సమయం తప్పదు కనుక క్షమించండి. 5:44 నేను మీతో చెప్పినదేమగా మీరు నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు అయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి. సో మనం అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండాలా, అందరితో ప్రార్థన కూడా చేయాలా. మరి మత్తయి సువార్త 6:12 మా రోజులు మేము క్షమించిన ప్రకారము వారు క్షమించుము, అవును శోధనలకు తేక దుష్టుని మమ్మల్ని తప్పించు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమించడు. ప్రియబిడ్డలారా, మనం క్షమిస్తే క్షమించబడతాము, దీవిస్తే దీవించబడతాము, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాం. మన శత్రువుని ఎన్నిసార్లు క్షమించాలి అంటే మత్తయి సువార్త 18:21 ఆ సమయం పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలెను? 7 మార్ల మట్టుగానే అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని చెప్పాను. ప్రియబిడ్డలారా, మనం అందరం 77 ఏళ్ల వరకు మన శత్రువును క్షమించాలి. ఇంకొక మాట, ఇంకా క్షమించే ముందు 2 కొరింథీ 2:11-12 కూడా సెలవిస్తున్నాడు. 2 కొరింథీ 2:11 తీయండి అందరూ. ఎవరిని క్షమించుతున్నారో నేను వారిని క్షమించుతున్నాను. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనను మోసపరచుకున్నట్టు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. ఇక్కడికి మీరు దేని గురించి ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను. నువ్వు శత్రువును క్షమిస్తే యేసు ప్రభువు వారు కూడా క్షమిస్తున్నాడు. నేను ఏమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండాన్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. అంటే నువ్వు ఎవరి సమక్షంలో క్షమించావా అని అడుగుతున్నాడు సాతాను. అంటే అప్పుడు ఏం చెప్పాలా? యేసు సమక్షములో చెప్పండి. యేసు సమక్షములో నా శత్రువులందరినీ అదే రకంగా 77 ఏళ్ల వరకు నా శత్రువులను క్షమించుచున్నాను. తర్వాత పరలోకపు తండ్రికి కుమార్తెగా ఉండులాగున నా శత్రువులను క్షమించుచున్నాను. తర్వాత యేసు ప్రభువే చెప్పాడు లూకా సువార్తలో, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని సెలవిస్తున్నాడు. 23:34 యేసు తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మేకులతో సిలువకు కొట్టిన వారిని క్షమించాడు కనుక మనం క్షమిస్తేనే క్షమించబడతాము. మన రుణమును క్షమిస్తేనే మన దేవుడు మనకు క్షమిస్తాడు. మన పరలోక తండ్రి కుమారుగా ఉండాలంటే మన శత్రువులను క్షమించడం ద్వారా మాత్రమే మనం తండ్రితో ఐక్యత కలిగి ఉంటాము. మనము ఇప్పుడు Hebrew 12:14 వస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీవు క్షమించకపోతే ఎంత ఆశీర్వాదం కోల్పోతామో సెలవిస్తున్నాడు చూడండి. 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ఏం చేయాలండి? ప్రయత్నించాలి. తర్వాత పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పుకోవునువేమని అంటే యేసుక్రీస్తు జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, పరమండలము, తండ్రి కృపాసను కూర్చొని విజ్ఞాపన చేయడము, పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఉండి తండ్రి ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ, క్రీస్తుఆత్మ, తండ్రి ఆత్మ, మన ఆత్మ ముగ్గురు కలిసి మన దేహమే దేవుని ఆలయంగా చేసుకొని దేవుడు మయంపరిచే స్థితి, ఆత్మ సంబంధమైన దైవిక మార్పిడి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఆగిపోతుందట. నీలో చేదైన వేరు ఉంటే కృపలోకి వెళ్ళి తప్పిపోతావు. చేదైన వేరంటే తెలుసా అండి మీకు? ఎవరికన్నా తెలుసా? చెప్పండి. చూడండి బ్రదర్, మనకు ఒక సిస్టర్ తెలుసు, లేకపోతే ఒక బ్రదర్ తెలుసు అనుకోండి. అతనితో మాట్లాడినప్పుడు ఆ బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ బాగున్నారా అని మనం అంటాం. కానీ ఈ బ్రదర్ గురించి తెలియదా, ఆ సిస్టర్ గురించి తెలియదా అని మనం వారి వెనకాల ఒక మాట మాట్లాడతాము. అదే చేదైన వేరు. ముందు ఒక మాట మాట్లాడి తర్వాత వారి వెనక, తర్వాత మన మనసులో ఒక మాట చెప్పుకొని ఉంటాం చూడు, అదే చేదైన వేరు. ఆ చేదైన వేరు ఉంటే దేవుని కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతామట. అంటే నువ్వు స్వస్థత వరాలున్నా, అభిషేకం ఉన్నా, వాక్య ప్రత్యక్షత ఉన్నా, దేవునితో రోజు నడుస్తున్నటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రియ బిడ్డ, నువ్వు చేదైన వేరు నీలో ఉంటే దేవుని కృపలోకి వెళ్ళిపోతావట. చూడండి, దేవుని కృప పొందకుండా తప్పును అని. ఈ చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదేమురు అని. అంటే అనేకులు, నువ్వు ఒక్కరే కాదు, మీరొక్కరే కాదు, నీ చేదైన వేరు, నువ్వు మాట్లాడిన మాటలు ఎంత మంది అయితే వింటారో వారందరి జీవితాలలోనికి నీలోకి వెళ్ళి ఆ చేదైన వేరు వారి జీవితాల్లోకి వెళ్ళి వారు కూడా అపవిత్రులైపోతారు. వారి జీవితం, వారి కుటుంబము కూడా ఇబ్బంది పాలవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతపు హక్కు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారే ఉండనేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచొచ్చు, దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరక విసర్జింపబడనని ఎరుగుదు. చూసావా? యేసు జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, పరమండలము, పరిశుద్ధాత్మ దేవుని కృప, చేదైన వేరు ఉంటే నీవు కృపలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతావట. నువ్వు మనకు చేదైన వేరు తీసేసుకోవాలా, ఉంచుకోవాలా చెప్పమ్మా? తీసేసుకోవాలండి. మత్తయి సువార్త 15:13 చదవండి, అందులో ఉంటుంది ఎలా తీసేయాలో చెప్తాడు. పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగించబడును, వారి అక్కడికే ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లగింపబడును. అంటే మనలో యేసుక్రీస్తుని అంగీకరించక ముందుకు మనం లోకంలో ఉన్నాం గనక లోకము మనలో వేరు పారిపోయి ఉన్నది. ఆ వేరు తండ్రి చేత నాటబడిన వేరు కాదు. సో మనం చెప్దాం, చెప్పు. యేసయ్య తండ్రి చేత నాటబడని ప్రతి వేరు నాలోకి వెళ్ళి తీసివేసుకొనుచున్నాను యేసు నామములో, ఆమేన్ అని. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క వేరు నాలోకి వెళ్ళి పెళ్లగింపబడును గాక అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ నాలుకలో ఏముందమ్మా? జీవము, మరణము ఉంటుంది. చూడండి, మత్తయి సామెతల గ్రంథము 18:20 ఉంటది. సామెతలు 18:20. ఒక నీ నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. కిందికి నెక్స్ట్. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రియపడు వారు దాని ఫలం తిందురు. అది చూసినావా? ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తినును. అంటే నీ నాలుకతో ఏమైతే మాట్లాడతావో అది నువ్వు అనుభవిస్తావు. ఇంతవరకు నీ జీవితంలో ఎన్ని మాట్లాడుకున్నావు? నా జీవితం గింతే, దేనికి పనికిరాను అని నీ మీద నువ్వు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుకుంటే అదే నీ మాటే నీ మీదనే అదొక వృక్షముగా అయి, చిన్న విత్తనము వృక్షముగా అయి నిన్ను ఇబ్బంది పెడుతుంది. నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు, నా పిల్లలు మంచోడు కాదు, వీళ్ళ బతుకు గింతే, దేనికి పనికిరాని అనుకున్నావా? నువ్వు అన్న మాటే వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. అర్థమైందండి? ఇతరులు కూడా నిన్ను చెప్పిస్తే ఆ మాటలు నీ మీద పనిచేస్తాయి. అందుకే శత్రువు ఎన్నిసార్లు క్షమించాలంటే
మత్తయి 18:22 ప్రకారం 70 వరకు శత్రువును క్షమించాలి. ప్రతి శత్రువును క్షమించాలి. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పాడు. సో మనల్ని మనం క్షమించుకోవాలి. దేవా నన్ను క్షమించుము, నా భార్య పిల్లలను క్షమించుము, నా భర్తను క్షమించుము, నా పిల్లలను క్షమించుము, నన్ను క్షమించుము, నన్ను దీవించుము. నిన్ను నువ్వే దీవించుకోవాలా. ఎందుకంటే నీ శరీరం మీద శాపగ్రస్తమైన మాటలు నువ్వే మాట్లాడుకున్నావు గనక, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకున్నావు గనక నువ్వే నీ శరీరాన్ని క్షమించవు, దీవించు, ఆశీర్వదించమని నువ్వు దీవించుకోవాలి. నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను కూడా నువ్వు దీవించమని దేవుని అడగాలి. నేను క్షమించుకోవాలి, నువ్వు దీవించుకోవాలి, నువ్వు ఆశీర్వదించుకోవాలి. శత్రువులు క్షమించాలి, శత్రువులు దీవించాలి. శత్రువులు ఆశీర్వదిస్తే వారు నీ ఎడల మాట్లాడిన వ్యతిరేక ఆలోచన, క్రియలు, తలంపులు ఏమి కూడా నీ మీద పని చేయవు. అప్పుడు ఆ శత్రువు నీకు స్నేహితుడుగా అవుతాడు. ప్రియమిటలారా, ఎందుకంటే నువ్వు క్షమించితే క్షమించబడతావు, దీవిస్తే దీవించబడతావు, ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతావు. అర్థమైందా? చూడండి, సామెతల గ్రంథము 6:2 చదవండి. నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. చూసావా ఎంత బాగున్నదో. పరుని చేతిలో నువ్వు నీ చెయ్యి వేసిన ఎడల, తొందరపడి అన్నా నేను చూసుకుంటాను, భయపడకు, నీ మధ్యవర్తిగా ఉంటాను, నీ మాట్లాడుతాను, మాట ఇచ్చావనుకో, నీ మాట చేత నువ్వు ఏం చేస్తావు, అక్కడ చిక్కుపడతావు. నీ నోటి పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల నీ నోటి మాట వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నీ చెలికాని చేత చిక్కుబడితివి, నువ్వు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టవని నీ చెలికాని బలవంతము చేయము, ఇలాగు చేసి తప్పించుకొనుము. కనులకు నిద్ర అయినను కనురెప్పల కునుకు అని రానియకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు, ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు తప్పించుకొనుము. చాలా జ్ఞానముతో మనము జీవించాలి. నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనము మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. జీవపు మాటలు మాట్లాడి పరిశుద్ధ లేఖనాలు మాట్లాడితే జీవములోకి వెళ్ళే అవకాశము ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 30:19 చదవండి. 19:20 ద్వితీయోపదేశకాండము 19:20. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలిచి ఉన్నాను. అన్ని మన ముందే పెట్టి మనం ఏం చేస్తామో చూడడానికి భూమిని ఆకాశమును పెట్టాడట సాక్ష్యం. నేను అనలేదండి, నేను శపించలేదండి, నేను వ్యర్థమైన మాటలు మాట్లాడలేదండి, నేను ఎవరు తిట్టలేదండి అంటే, ఆకాశమా వాళ్ళని సిస్టర్ ఏం మాట్లాడుతుంది చెప్పనగానే నీ మాట్లాడిన చరిత్ర అంతా అక్కచెల్లి రికార్డ్ అయి వస్తుంది. భూమి చెప్తుంది రికార్డ్. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించు. యెహోవాయే నీ ప్రాణమునకు నీకు దీర్ఘాయుషు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణము నాకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన అత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చూసారా ఏం చేయాలమ్మా? వాక్యము విని, దేవుని మీద ఆనుకొని వాక్యము విని అత్తుకొనున్నట్లు జీవమును కోరుకోవాలి తప్ప మరణకరమైనటువంటి మాటలు గాని, తలంపులు గాని, ఆలోచనలు గాని చేయడానికి వీలేదు. మరణకరమైన ఇలాంటి వ్యతిరేక మాటలు వస్తే ఏం చెప్పాలంటే, యేసునామములో చెప్పండి. యేసునామములో వాటిని తిరస్కరిస్తున్నాను. నా మనసులో తలంపులో ఆలోచనల మాటలన్నీ యేసునామములో తిరస్కరిస్తున్నానని చెప్పాలి. నా మానసిక అగాధ మండలంలోకి వెళ్ళి, వ్యక్తిగత అగాధ మండలంలోకి వెళ్ళి సమస్తమును తిరస్కరించుచున్నాను అని చెప్పాలా. నా శత్రువును 77 ఏళ్ల వరకు క్షమించి దీవించి ప్రార్థిస్తున్నాను చెప్పాలా. నన్ను నేను క్షమించుకుంటున్నాను, అందరిని క్షమించి దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్నాను చెప్పినప్పుడు వాడు చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 19:20 నేడు జీవము మరణము ఆశీర్వాదము శాపమును ఎదుర ఉంచి
భూమి ఆకాశములు మీ మీద సాక్షిగా పిలుచున్నారు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబును ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషులకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకొచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. నీ నాలుకతో జీవాన్ని కోరుకోవాలి. అందరితో సమాధానం ఉంటే అప్పుడు నువ్వు కృపలో ఉంటావు. కృపలో ఉంటే ఏమైతుందంటే యోహాను సువార్త 6:63 ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఈ మాట నాతో అందరు చెప్పండి. యేసయ్య, నేను చదివే పరిశుద్ధ లేఖనములు నా అంతరంగములో జీవముగా ఆత్మగా మారునుగా. పరిశుద్ధ లేఖనాలు నా జీవితంలో జీవముగా ఆత్మగా మారునుగాక. వాక్యములు నా జీవితంలో జీవముగా ఆత్మగా మారునుగాక అని చదివిన జీవముగా ఆత్మగా మారునుగాక అని నువ్వు చెప్పినప్పుడు ఆ జీవవాక్యము నీ మనస్సాక్షి, నీ హృదయము, మనస్సాక్షి, భావోద్రేకము, చిత్తము, శరీరము, ప్రాణము, ఆత్మ, భావోద్రేకము, చిత్తము, మనస్సాక్షి, హృదయము, తలపు, ఆలోచనలో దేవుని వాక్యము జీవమవుతుందట. ఎబ్రీ 4:12 చూడండి. ఎబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. వాక్యము సజీవమైంది, పునరుద్ధరించబడ్డది, బలం గలది, రెండంచెల గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉన్నది. అది ప్రాణమును, ఆత్మను, కీలును, మూలుగును. మన మూలుగు లోపట ఏముంటది? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తయారైతాయి మూలుగు లోపట. ఆ మూలుగు విభజించినంత మటుకు దూరచు హృదయం యొక్క తలపుల ఆలోచన శోధిస్తున్నది. అంటే మూలుగు లోపటికే ఈ వాక్యం వెళ్ళి, ఈ వాక్యం ఏమై ఉన్నది? యేసయ్య శరీరమై ఉన్నది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనంలో చెప్తున్నా చూడండి. ఈ వాక్యము ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనసులకు వెలుగై ఉండేను. దేవుడై ఉన్నాడు, ఆయన ఆత్మై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆ జీవవాక్యము నీ వెముకలో, నీ మూలుగులోనికి వెళ్ళి నీ రక్తములో, ప్రాణములో పనిచేస్తుంటుంది. లేవికాండం 17:20 సెలవిస్తుంది, రక్తములో నీ ప్రాణం ఉంటుంది, రక్తములో ప్రాణం ఉంటుంది. లేవికాండం 17 17:11 రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రయత్నము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకు దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. మన ప్రాణములో రక్తం ఉంటుంది, మన రక్తములో మన ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణములోనికి, వెముకలోనికి, మూలుగులోనికి రక్తము పుట్టే మరి వెముక లోపట, బోన్ మ్యారో లోపట, మరి మూలుగు లోపట మన రక్తం తయారవుతుంది. ఆ రక్తం దగ్గర కూడా దేవుని యొక్క వాక్యం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మన శరీరంలో 6 లీటర్ల నీరు, 6 లీటర్ల రక్తం ఉంటుంది. యేసు శరీరము జీవముగా మారి మన రక్తంలో ప్రయాణం చేస్తుంది. మన దేహమే దేవుని ఆలయము. త్రిభాగి జీవి అయిన ఈ దేహము దేవుని ఆలయమై ఉన్నది. శరీరము, ప్రాణము, ఆత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి నిలయముగా మన దేహము దేవుని ఆలయముగా మారడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు అది ఉంటుందని చూడండి. మరి యోహాను సువార్త 1:14 సెలవిస్తున్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ వాడి మహిమ వలె మనం ఆయన మహిమను కానుకుంటుంది. ఈ వాక్యము శరీరముగా మన సర్వ శరీరములో ప్రయాణము ఉంది. మరి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. వాక్యము ఎలా మనలో జీవముగా మారుతుందో సెలవిస్తున్నాడు. కొలస్సీ 2:2
6 లోపట 2:6 కావున మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వల కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారము విశ్వాసంలో స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇప్పుడు చేదైన వేరు తీసివేయబడిన తర్వాత క్రీస్తునందు మనము జీవవాక్యము ద్వారా వేరుపారి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అర్థమైందండి? దేవుని క్రీస్తు యొక్క వాక్యము, పరిశుద్ధ లేఖనాల వాక్య ప్రత్యక్షత ద్వారా మనం జీవవాక్యమును పొందుకోవాలంటున్నాడు. ఇక్కడ మరి 9వ వచనంలో ఉంటుంది, 2:9 ఎలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరి ఆయన యందు మీరు ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై. ఎలయనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. తండ్రి అయిన దేవుడే క్రీస్తు శరీరంలో నివసిస్తున్నాడట. మనల్ని విమోచించడానికి తండ్రి కార్యం చేస్తున్నాడు. క్రీస్తు శరీరం ధరించి ఆ శరీరంలో తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కూడా మన దైవిక మార్పుడికి నడిపించడానికి దైవ ప్రణాళిక ఆ శిలువ మీద నెరవేర్చడానికి 2:15 చెప్తుంటే దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వాటి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచను. ధర్మశాస్త్రం యొక్క పాప నియమమును క్రీస్తు శిలువలో నెరవేర్చి పునరుద్ధాన జీవ నియమము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి ఈ జీవవాక్యము చదివినప్పుడు జీవవాక్యం నీలో జీవము ఆత్మగా అయినప్పుడు నీ సర్వ శరీరము ప్రాణము ఆత్మ భావోద్రేకము చిత్తము మనస్సాక్షిని నూతనపరుస్తూ నీ హృదయ తలంపు ఆలోచనను కూడా రూపాంతరం అనుభవంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహము తన ఆలయము చేసుకున్నాడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నాడు. తిరిగి జన్మించిన మన ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, తండ్రి ఆత్మ మన దేహంలోనే ఉండి తనకు ఆలయంగా చేసుకుని ఉన్నాడు. అతను మనలో చెల్లించడానికి, నడవడానికి, పనిచేయడానికి దేవునికి కూడా ఒక ఫ్యూయల్ అవసరం, ఒక ఎనర్జీ అవసరం. అప్పుడు నువ్వు వాక్యం చదివిన తర్వాత యోహాను 6:63 ప్రకారము ఈ వాక్యము జీవము ఆత్మగా మారునుగాక నువ్వు సెలవిచ్చినప్పుడు బిడ్డ ఆ వాక్యములో జీవము నీకు విశ్వాసముగా ఎదుగుతుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసముగా వాక్యము ఎదుగుతుందో ఆ విశ్వాసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నీలో ఉండి పనిచేస్తాడు. అప్పుడు నీవు మాట్లాడిన మాట తాకి చూడగలిగిన ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాదం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తే అది నెరవేర్చబడుతుంది. స్వస్థత వాక్యాలు ఎత్తిపట్టుకుంటే అది ప్రార్థన నెరవేర్చబడుతుంది. మరి ప్రేమ గురించి వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అది నీ జీవితం నెరవేర్చబడుతుంది. ప్రతి వాక్యం నీలో జీవమై నీ హృదయంలో ఉన్నది దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది కనుక నీ హృదయంలో ఉన్న దాంట్లోకి వెళ్ళి నీ నోరు మాట్లాడుతుంది కనుక నీ హృదయం లోపట జీవవాక్యం ఉండాలి. నీ హృదయంను కూడా నూతన పరుచుకోవాలంటున్నాడు. హెజ్కేలు 36:26-27 వాక్యంలో నీ హృదయము నూతన పరుచుకోమని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ బిడ్డలే, హెజ్కేలు 36:26-27 లోపట 36:26 నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలోకి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారి గారు నా విధులు గైకొని వారు గారు మిమ్మను చేస్తాను. ఈ వాక్యాన్ని చెప్పాలి. ఈ వాక్యము నా హృదయంలోనికి వెళ్ళును గాక ప్రభు అనగానే నీ హృదయములో ఉన్న గాయములన్నీ కూడా ఈ వాక్యము ద్వారా స్వస్థత పొందే అవకాశం ఉంటుంది. నీ హృదయము, భావోద్రేకము, చిత్తము, మనస్సాక్షి అన్ని కూడా స్వస్థత పొందే అవకాశము ఉంటుంది. ప్రియబిడ్డలారా, హృదయము మహా ఘోరమైన పాపముతో నింపబడి ఉన్నది అని సెలవిస్తుంది. మరి నూతన హృదయం మనకు అనుగ్రహిస్తే 11:19 ఉంటుంది చూడండి. వారు కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, హెజ్కేలు 11:19 వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి
వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించెదను అంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మని హృదయములో నూతనముగా ప్రతి అవయమును నూతనపరచడానికి ఈ వాక్యము నీ హృదయంలో జీవముగా మారాలి. ఎహెజ్కేలు 36, 26, 27 వాక్యము. అదే రకంగా 11 ఎహెజ్కేలు 19, 36, 27లో కూడా మనం చదువుదాం. ఇందులో 36, 20 నూతన హృదయం నూతన ఆత్మ నూతన హృదయం నీకు ఇచ్చేదని నూతన ఆత్మ నీకు ఇచ్చేదని సెలవిస్తున్నాడు కదా. ప్రియబిడ్డలారా, ఈ రకంగా వాక్యం మనలోను పంపించుకొని మనము జీవవాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి దహించు అగ్ని ద్వారా నూతన సృష్టిగా మనము చేయబడాలి. అర్థమైందా? దీనన్నిటికీ మనం కృపలో ఉంటేనే ఇది జరుగుతుంది. కృపలో ఉండాలంటే ఏం చేయాలండి? మనం అందరము శత్రువుని ఏం చేయాలి? ద్వేషించాలనా క్షమించాలనా? చెప్పండి. హలో, ఉన్నారా? శత్రువును క్షమించాలి. చూడండి, యెషయా 53 క్షమించాలి. క్షమించాలి 5లో చెప్తున్నాడు. యెషయా 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానం అతని మీద పడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనము సమాధానం పొందడానికి యేసు శిలువలో నలగ కొట్టబడి ఉన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుడారా, మనం సమాధానంగా ఉండడానికి 2400 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శిలువ మీద ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు సమాధానము ఇచ్చి ఉన్నాడట. మరి ఇందులోనే 53:10 అతను నలగొట్టుటకు యెషయా 53:10 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను. అతడు తన్ను తాను పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. అపరాధ చేయగా అంటే దేవుడు అపరాధ పరిహార్థ బలి, పాప పరిహార్థ బలి చేయబడ్డాడు. ఆయన బలిగా అర్పించబడి మనకు విడుదల చేశాడు. కనుక మనము అందరితో క్షమాపణ కలిగి ఉండాలి. కృపలో ఉంటాము. కృపలో ఉంటేనే పరిశుద్ధాత్మ చేత మనం నడపబడతాము. కృపలో ఉంటేనే మనం మాట్లాడేది జీవం అవుతుంది. మన జీవం అయితేనే మన జీవం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు చీకటి మనలో వేరుపారింది, కానీ క్రీస్తులో వచ్చిన తర్వాత క్రీస్తులో మనం వేరుపారి ఉండాలి. కనుక చేదైన వేరు మనలోకి వెళ్ళి మనము తీసివేసుకొని జీవవాక్యం ప్రతిరోజు ఏం చేయాలని మనము చదువుకోవాలి. ప్రియబిడ్డలారా, ఆ రకంగా జీవవాక్యం చదువుకున్నప్పుడు మనకు విడుదల జరుగుతుంది. సువార్త 12:24 ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన బాహ్య శరీరాన్ని నల్లగొట్టుకొని అంతరంగ పురుషుని నూతనపరుచుకున్నప్పుడు ఇవన్నీ మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణం దేశించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొని నిత్యం మీతో చెప్పుచున్నాను. ప్రాణము రక్తంలో ఉంటుంది. మరి ప్రాణములో స్వయం ఉంటుంది, అహం ఉంటుంది, గర్వం కూడా ఉంటుంది. సో గర్వాన్ని, స్వయాన్ని, అహాన్ని పరిశుద్ధాత్మ మీరు నాలోకెళ్ళి తీసివేయి ప్రభు అని చెప్పి నువ్వు వేడుకోవాలా. ఎప్పుడైతే అహం, స్వయం, గర్వం తీసివేయబడుతుందో అప్పుడు మన బాహ్య శరీరం నలగొట్టబడుతుంది. అంతరంగ పురుషుడు నూతనపరచబడతాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనం రక్షించబడిన తర్వాత ప్రియబిడ్డలారా విరగొట్టబడాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ప్రతి సమయంలో విరగొట్టుతూనే ఉంటాడు. మనకు అర్థం కాదు. స్వయాన్ని విరగొట్టాలనే ఉద్దేశంతో ప్రభు అనేక విధంగా మనపై పనిచేస్తూ ఉంటాడు. మనకు తెలియదు. భార్య భర్తల మధ్యన గొడవ జరుగుతుంటే గొడవ పెడుతున్నాడు అనుకుంటావు. కాదు, అతను మాట్లాడినప్పుడు అతనిలో ఉన్నటువంటి వ్యతిరేకత అంతా బయటకు వస్తుంటది. కానీ నువ్వు స్పందించి సమస్యలు ఎదుర్కొంటావు. సైలెంట్ గా కూర్చుంటే అది అతనిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. నువ్వు అరుస్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు అనుకో, నీలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అది మీకు అర్థం కావాలంటే సామెతల గ్రంథం, మా కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం, క్షమించండి, కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండి చేట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్మ దాన్ని ధ్యానించు వారు ధన్యులు. అతడు నీటి కాలం ఎరును నాటబడిన వాడు, యాకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనుడు, అతడు చేయనంత సఫలము ఆగును. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక. ఏంటంటే వారిలో మాట్లాడింది, వారితో విన్నది నువ్వు వింటే నీ మనసులోకి వెళ్ళి, నీ బ్రెయిన్లోకి వెళ్ళి, నీ హృదయంలోకి వెళ్ళి, నీ భావోద్రేకం, చిత్తం, మనస్సాక్షిలోకి వెళ్ళి, నీ నోటికి వెళ్ళి బయటకు వచ్చి నీ జీవితం అనేక జీవితం పతనం అవుతాయి. చేదైన వేరు మొలుస్తుంది. కనుక నీ తలకాయ నీ దగ్గరనే ఉంచుకోవాలి తప్ప నీ తలకాయ వేరేళ్ళకి ఇవ్వదు. అక్క, అన్న, ఇది విన్నావా చెల్లె అంటే నీ తలకాయ ఇచ్చావు అనుకో, నీ తలకాయలో అన్ని నింపేస్తారు. అది తీసుకొచ్చి నీ ఇంట్లో విడుదల చేస్తే నీ ఇల్లంతా ఆగమైపోతుంది. అది గురించి చెప్పుడు మాటలు వినొద్దు. మనం ఇతరులకు ఎలాంటి చెప్పుడు మాటలు చెప్పకూడదు. జీవవాక్యాన్ని చదవాలి, జీవవాక్యాన్ని వినాలి, జీవవాక్యాన్ని ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధ లేఖనాలే నువ్వు చదువుకోవాలి, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి, వాగ్దానాలు జీవము చేసుకోవాలి, ఆశీర్వచనములు ఆశీర్వాదకరంగా పొందాలి. నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి. గలతీ 5:3 ఉన్నాడు, నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం. మనం చెప్పడం, మనం దాన్ని ఉపయోగించుకోవడం చేత కాదు. 5 గలతీ క్షమించండి 3వ అధ్యాయం గలతీ 3:13 గలతీ 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. అన్య జనులు, క్రైస్తవులు అనుకునేవారు కాదురా నాయన, అన్య జనులు, యూదులు కాని వాడంతా అన్యులే. ఇక్కడ యూదులు కాడు వాడంతా అన్యులే. వీళ్ళందరికీ యూదుడైన అబ్రహాము ద్వారా, అబ్రహాము ద్వారా క్రీస్తు యేసు ద్వారా ఆశీర్వచనము మనకిస్తున్నాడు. దీన్ని పొందుకోవడానికి నీవు కృపలో ఉండాలి. నిన్ను క్షమించుకోవాలి, నీ బంధువులను క్షమించాలి. శత్రువుని ముందు ఎందుకు పెట్టాడంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి శత్రువుని ముందున్నాడు. అర్థమైందా? ఆ శత్రువు లేకపోతే నీకు ఆశీర్వాదానికి మార్గం రాదు. అర్థమైందా? ఒక పొయ్యిలో కట్టె మండాలంటే కట్టె మీద పెట్టితే పోటీ పెడితేనే కిందికి వెళ్ళి మంట మండుద్ది. అందు గురించి శత్రువు నీ ముందాలంటే ఆశీర్వాదం నీ ముందు ఉన్నట్టే. కనుక వారిని క్షమించాలి, ఆశీర్వాదం పొందుకోవాలి. ఇది నీకు ఇచ్చిన ఆశీర్వాదం. ధర్మశాస్త్రం నుంచి కూడా దేవుడు నీకు విడుదల చేశాడు, శత్రువు నుంచి విడుదల చేశాడు. పరిశుద్ధ లేఖనాల ప్రత్యక్షత నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని జీవముగా, ఆత్మగా మారునుగా కానీ యోహాను 6:63 డిక్లేర్ చేసుకుంటే నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నువ్వు నోరు మాట్లాడింది అది నెరవేర్చబడుతుంది. నీ నాలుకలో జీవము, మరణము 2 ఉన్నాయి. ఇంతవరకు నువ్వు ఫలించబడపోవడానికి కారణం ఏంటంటే నీ మనసు, ఆలోచనలో ఉన్న తలంపులను బట్టి నువ్వు మాట్లాడి నీకు నువ్వే పతనం చేసుకున్నావు. ఇంకొక మాట చెప్తే భయం వేస్తుందండి. భయం కాదు, మీరు అక్కడ పారిపోతారు. చూడండి, గలతీ పత్రిక 14 అందరు చదవాలండి. దయచేసి ఎవరైనా ఒక చదవండి. 4:14 అండి, 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. బాగుంది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకోనుడి. నువ్వు క్షమించకపోతే, నువ్వు అల్లరి పెట్టుకుంటే, ఇద్దరు అల్లరి పెట్టుకుంటా అంటే అరటిపండు ఉన్నదనుకోండి, ఇట్లా తినేస్తాం అరటిపండు. ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావు, నీ భర్త మాట్లాడుతున్నావు, ఇద్దరు మాట్లాడుతున్న జరిగేది ఏంటంటే ఆయన మాట, నీ మాట, నీలో ఉన్న ఆశీర్వాదం అంతా కోల్పోయి భక్షించుకుంటారు. మీరే క్షీణించిపోతారట. నీ నాలుకతో నువ్వు మాట్లాడతావు, నీ భర్త మాట్లాడతారు, నీ పిల్లలు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ఆ మాటల ద్వారా భయంకరమైనటువంటి తుఫాను, సునామీ వచ్చి అక్కడ పతనం అయితే అది నాలుకలతో వచ్చే మాట. నీ నాలుకతో మాట్లాడినప్పుడు అక్కడ పరిశుద్ధ లేఖనాలు మాట్లాడితే పరిశుద్ధ దేవదూతలు పనిచేస్తారు. నువ్వు వేరే మాటలు మాట్లాడితే దురాత్మ వచ్చి పనిచేస్తా ఉంటది. బిడ్డ, ఎక్కడైతే సమాధానం ఉండదో అక్కడ శాశ్వతము, ఆశీర్వాదము ఉండదు. సమాధానం ఉంటే శాశ్వతము, ఆశీర్వాదం ఉంటది. 33వ కీర్తన 1 నుంచి చివరి వరకు చూడు. నీ ఇంట్లో సమాధానం వెతికి వెంటాడాలి. అందుకే పరిశుద్ధత కలిగి ఉండమంటున్నాడు. 33 కీర్తనలు 1 సహోదరుల ద్వారా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగదారి పలుమర తైలం వల్ల నుండును.
సియోను కొండ మీద దిగు హెర్మోను మంచు వలన నుండును, ఆశీర్వాదం శాశ్వత ఆచరణ నుండవలని యెహోవా సెలవిచ్చాడు. దేవుడు నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలని సెలవిస్తే నీవు నీ భర్తతో నీ కుటుంబంతో అందరితో కొట్లాడి సమస్యలు తెచ్చుకొని ఆశీర్వాదం కోల్పోతున్నావు. ఇంకా ప్రతిరోజు నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకొని నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకొని నీవు నీ భర్త పిల్లల్ని క్షమించి దీవించి ప్రార్థన చేసుకోవడం ద్వారా శ్వాస ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశ్చర్యపడిపోతాడు. మనం పిలిచి దేవుడు మన క్రైస్తవ పుట్టే ఉన్నామంటే ఎంత ఆశీర్వాదకరమైన వారు తెలుసా? మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు ఇక 8 నుంచి చదువుదాం. తుదకు మీరు అందరు ఏక మనస్కులై ఒకరిని సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తులు వినయ మనసుకులై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. అర్థమైందా? నువ్వు దూషించడం ప్రారంభిస్తే ఆశీర్వాదం కోల్పోతావు. ప్రేమించడం ప్రారంభిస్తే ఆశీర్వాదం వస్తుంది. దీవించడం ప్రారంభిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఎక్కడైతే సమాధానం చేతబడి క్రియలు పని, చీకటి క్రియలు పనిచేస్తాయి, దురాత్మ పనిచేస్తా అంటది. ఎప్పుడైతే నువ్వు సమాధాన పడతావో అక్కడ ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది. ప్రియ బిడ్డ, అర్థమైందా? ఇంతవరకు నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడి చాలా ఆశీర్వాదము ఓడగొట్టుకున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నా నోరు నా ఇష్టం అని మాట్లాడి ఇప్పటికి సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎబ్రీ 4:16 దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు. ఎబ్రీ 4:16 దగ్గరికి వెళ్ళి కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి రక్తంలో కడుక్కోవాలి ప్రియ బిడ్డ. ఎప్పుడైతే ఎబ్రీ 4:16 దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి ప్రతి రోజుకు 3 సార్లు. ఎబ్రీ 4:16 ఉచితమైన సహాయం ధైర్యంతో కృపాసాన్నిధ్యం చేరుదము. దేవుడు ధైర్యంగా రమ్మన్నాడు. పొరపాటు జరిగింది ప్రభువా, మళ్ళీ ఆదివారం వెళ్తా, మళ్ళీ బుధవారం వెళ్తా, ఉపవాస ప్రార్థన చేస్తా అని చెప్పలే. ఇక్కడ ఎప్పుడు పొరపాటు జరుగుతా అప్పుడే కృపాస్థానం దగ్గరికి వెళ్ళి ప్రభువా మీ రక్తంలో నన్ను కడగండి నాయన, తప్పైందని నువ్వు ఒప్పుకుంటే ఎంబడే కృపలోనికి వస్తావు. లేకపోతే అది సాటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఇమ్మీడియట్లీ వెళ్ళి కృపాస్థానం దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించమని చెప్పాలా. 1 యోహాను 1:7-9 కూడా సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనములో జీవవాక్యం వచ్చిన ఆది అందు ఏది ఉండేనో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూసినో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఈ నిత్యం మేము చూచి జీవమును గూర్చిన ఈ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చచ్చు దానిని మీకు తెలియజేస్తున్నాము. తాకి చూడగలిగిన ఆశీర్వాదం పొందాలంటే ప్రియ బిడ్డలారా, ఈ జీవమును పొందుకోవాలంటే ఇందులోనే 7 వాక్యం మన 6 నుంచి ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకోవచ్చు. 1 యోహాను 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసం గలవారం అని చెప్పుకోవచ్చు. చీకటిలో నడిచిన ఎడల అబద్ధం ఆడుతూ సత్యము జరిపించకూడదు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మరి ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారం చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధికుడుగా చేయవారము, మరియు ఆయన వాక్యంలో ఉండదు. కానీ నువ్వు నీతిమంతురాలుగా చేయబడ్డావు, కానీ ప్రియ బిడ్డల మరి పాపం అనే లోకములో మనం ఉన్నాం కనుక మనల్ని అది మనది వెంబడించే అవకాశం ఉంటుంది. కనుక ప్రతిరోజు యేసు రక్తమును ఆశ్రయించాలి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాసములో మనం నీతిమంతులుగా తీర్చబడి మనం 24 నుంచి చదువుదాము. 4:24 మన ప్రభువైన యేసుక్రీస్తు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు ఎంతబడని మన నిమిత్తం
వ్రాయబడిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడి లేపబడి మనకు రక్షణ వచ్చింది, మనం నీతిమంతులుగా చేయబడ్డాము, సమాధానం కలుగుతూ ఉంటాము. కృప ద్వారా ఈ సమస్తం మనం ఆశీర్వాదకరంగా పొందుకుంటాం. గోధుమ గింజ భూమిలో పడి మరి చచ్చిన ఎడల ఎలా అయితే బయటకు వస్తుందో మన బాహ్య శరీరాన్ని నలగొట్టుమని దేవుణ్ణి అడగాలి. బాహ్య శరీరం నలగొట్టు ప్రభావ నా అంతరంగ పురుషుని నూతన పరచుకొని మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాహ్య పురుషుని నలగొట్టు అంతరంగ పురుషుని నూతన పరుస్తూ మరి రోమా 12:1 ప్రకారము మనసు వారి నూతన పరిచిన తర్వాత రూపాంతరం చెందు. కాబట్టి సహోదరుల పరిశుద్ధము దేవుని సమర్పించుకోండి. దేవుని వాక్యాలను బట్టి మేము బాధ్యమాలుకుంటున్నాం. ఇటు సేవ మీకు యుక్తమైన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరిశీలించినప్పుడు మీ మనసు వారి నూతన వలన రూపాంతరము పొంది ప్రభుత్వంతో కలిసి జీవించే అవకాశం ఉంటుంది. యోహాను 6:63 జీవముగా మారుతుంది. మన దేవుడు శిలువలో చేసిన దైవ కార్యం ఎంత గొప్పది చూడండి. మరి పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి వచనం నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్ష లేదు. క్రీస్తు యేసు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమం నుండి నన్ను విడిపించి, ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి విడిపించి. ఎట్లనగా ధర్మశాస్త్రం దేవుని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేశాడు. శరీరం అనుసరింపగా ఆచరించి నడుచుకొనసు మన ధర్మశాస్త్ర సంబంధమైన నెరవేర్చవలనని పాప పరిహారం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరముతో శిక్ష విధించాను. శరీరాన్ని చూడండి, పాపము యేసు శరీరం మీద మన పాపం అంతా తీసివేయబడి క్షమాపణలో ఉంటే, కృపలో ఉంటే, జీవము చేసుకుంటే ఆశీర్వాదకరంగా ఉంటావు. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంటారు. శరీరానుసారమైన మరణము, ఆత్మానుసారమైన జీవము, సమాధానం ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రం లోబడనేరు. కాగా శరీర స్వభావం గల వారు సంతోషపరచనేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గల వారి కానీ శరీర స్వభావం వారు కాదు. ఎవరిని క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమైనది కానీ మీ ఆత్మ నీతి విషయం జీవం. మృతులలో నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన మృతులలో నుండి యేసును లేపిన వాడు చావునకు లోనిన మీ శరీరమును కూడా మీలో ఆత్మ జీవింప జీవవాక్యం ఆత్మగా మారిన తర్వాత నీ కుటుంబ సమస్యలన్నీ, నీ ప్రతి పరిస్థితి విడుదలైపోతుంది. దేవుడే నీలో జీవం ప్రార్థించుచుండగా, ప్రకటించుచుండగా, దేవుని వాక్యాన్ని విడుదల చేయుచుండగా, వాగ్దానం ఎత్తిపట్టి విడుదల చేయుచుండగా నీ జీవితంలో అది ఆశీర్వాదకరంగా విడుదలగా ఉంటుంది. కనుక ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి. దేవుడి పరిశుద్ధ లేఖనంలో జీవించుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. చక్కని వాక్య సందేశం అందించిన అయ్య గారికి ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ సూటిగా మనందరితో మాట్లాడినటువంటి దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా క్లియర్ గా దేవుడు మాట్లాడినటువంటి దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసి మనం ముగిస్తాం. పరిశుద్ధ మా ప్రేమ వెలుగుంది దేవా, మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి ప్రతి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. విన్న ప్రతి వాక్యం జీవ మార్మలాగే పరిశుద్ధాత్మ దేవ మార్చమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. వివిధ రంగులను బట్టి వందనాలు. ఆత్మ తల్లి అధికంగా బలపరచము, చక్కని ఆరోగ్యం దేవాదయం, దీర్ఘాయుసు దయము దాసుని కూడా పురువ చక్కని ఆరోగ్యంతో నింపుమని ప్రత్యేక ప్రార్థనిస్తాం. పిల్లలు కూడా ప్రత్యేకం దీవిస్తున్నాము. ఇలా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా దేవా మీ నామాలు దీవిస్తున్నాం తండ్రి. అందరం ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ గొప్ప దీవెన ప్రతి ఒక్కరు అనుభవించుకొని అనేకులకు దీవెనగనగా మేమందరం కృషోక బలమైన సాక్షులుగా దేవా మేమందరం హృదయ కృప మాకందరికీ దేవా పరిశుద్ధాత్మ దేవా అధికంగా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. బాకి మంది పరిశుద్ధాత్మతో మీరు గొప్ప కార్యాలు మందిర జీవనంలో మీరు చేస్తున్నట్టు వందనాలు. చేతు నుండి విడిపించిన మీ మాటలను బట్టి వందనాలు. పగా కోపం నుండి విడిపించిన మీ మాటలను బట్టి వందనాలు. శాప నుండి దురాత్మ అందగారి చీకటి శక్తి నుండి విడిపించిన మీ గొప్ప మాటలను బట్టి ప్రత్యేక సూచిస్తుంది దేవా. ఈ వాక్య రెవల్యూషన్ ముందుకొని అనుదినం కృష్ణునందు జయజీవుడు అంటే మాకు అందరికీ దేవా దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామంలో
ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.